నమస్తే, నేను ప్రశాంత్. లిక్కర్ స్కామ్ విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కాగా నేను మళ్ళీ విచారణకు వస్తాను అని చెప్పడం కూడా జరిగింది. మరి మళ్ళీ వచ్చాక ఇంకా నిజానిజాలు ఏంటో బయటపెట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి మరి ఏం మాట్లాడబోతున్నారు, ఆయన ఎవరి గురించి ఎక్కువ మాట్లాడబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. విజయసాయి రెడ్డి నేను మళ్ళీ విచారణకు వస్తాను అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదే క్రమంలో కొంచెం మిథున్ రెడ్డి గురించి కూడా, కసిరెడ్డి గురించి ఇలాంటివి కొంచెం మాట్లాడడం జరిగింది. మరి మళ్ళీ విచారణకు వచ్చిన తర్వాత ఎక్కువ ఎవరి గురించి బయట పెట్టే అవకాశం ఉంది? నే విజిలేస్తే జగన్ సోడా బుడ్డి అంటున్నాడా, సారా బుడ్డి అంటున్నాడా? నే విజిలేస్తే జగన్ సారా బుడ్డి బగులుద్దా అంటే ఇవాళ ఆయన పెట్టిన ట్వీట్ విజిల్ బ్లోయర్ అంటున్నాడు. నేను విజిల్ బ్లోయర్ని అన్నాడు. దొరికిన దొంగలు కొంతమంది సగం వరకే బట్టలు ఇప్పారు, పూర్తి బట్టలు విప్పాలి, దొరకని దొంగలను కూడా పట్టాలంటున్నాడు. ఆయన వాళ్ళు పెట్టిన ట్వీట్లో అనేక అర్థాలు ఉన్నాయి. తనను తాను విజిల్ బ్లోయర్గా చిత్రించుకోవటమే కాదు, తనేంటి నిన్నటిదాకా నిందితుడు, తర్వాత సాక్షిగా హాజరయ్యాడు. అంటే అప్రూవర్గా మారిన సాయి రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు, విజిల్ బ్లోయర్ అంటున్నాడు. అంటే ఇంకా నేను మొత్తం రహస్యాలు విప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే అప్రూవల్గా మారాడని మనం అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు మొత్తం రహస్యాలు విప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే నీకు చెప్పింది కొంతే, చెప్పాల్సింది ఎంతో ఉందన్నమాట. తను ఏమని చెప్పాడు, దీనికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. అతను ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్నాడు. నిన్నటిదాకా అందరూ ఏమనుకున్నారు, విజయసాయి రెడ్డే ఒక తెలివైన క్రిమినల్ అని కదా. ఒక తెలివైన క్రిమినల్ మరో వ్యక్తిని తెలివైన క్రిమినల్ అన్నాడంటే ఇంకా అతనంత తెలివైన క్రిమినల్. ఏది, కసిరెడ్డి రాజు కాలింది ఎవరికి, కసిరెడ్డి రాజుకి కాలి. అతనేమన్నాడు, బట్టే బాజ్ అన్నాడు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం ఎలా ఉందో చూడు. ఎవరు బట్టే బాజ్? విజయసాయి రెడ్డి బట్టే బాజ్ అయితే మరి విజయసాయి రెడ్డికి ఒక 10 పోస్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ బట్టే బాజ్కి 10 పోస్టులు ఇచ్చిన బట్టే బాజా జగన్మోహన్ రెడ్డి? విజయసాయి రెడ్డి అక్కడ రాజ్యసభ పక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, స్పీకర్ ప్యానెల్లో ఆయనే, రాజ్యసభ అనేక పార్లమెంటరీ కమిటీలకు అతనే మెంబరు, చైర్మన్ను, 9 పార్లమెంటరీ కమిటీలు అన్నమాట. ఇప్పుడు పిఎస్సిలో ఉన్నాడు. ఆయనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి, ఉత్తరాంధ్ర పరిశీలకుడు, నెల్లూరు లోక్సభకు ఆయనే అభ్యర్థి వైసీపీకి. ఇన్ని పోస్టులు ఇచ్చినాడు, ఇన్ని పోస్టులు తీసుకున్నాడు బట్టే బాజా. అంటే ఇవాళ దొంగలు గతంలో ఊళ్ళు పంచుకున్నట్టుగా మొత్తం సారా పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఒక దొంగ భాగవతం ఇంకో దొంగ బయట పెడుతున్నాడా? ఇవాళ కసిరెడ్డి రాజు విచారణ నిన్న జరిగింది. అతను పట్టుకొచ్చారు. అతనేంటి, గోవాలో ఉన్నట్టు, అతనేదో ఒక పేరు మార్చి తను వీసా తీసుకున్నట్టు, రాజేష్ రెడ్డి అనే అవతారంతో అతను ఇవాళ మరి చెన్నై నుంచి విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించినట్టుగా సిట్ వెంటనే ఎయిర్పోర్ట్లో అతన్ని అరెస్ట్ చేసింది. ఏది, ఎప్పుడైతే అతను వచ్చాడో ఎంత నాటకం ఆడాడు. తను ఎక్కడి నుంచో ఆడియో విడుదల చేశాడు. ఆ ఆడియోని అమెరికా నుంచి మీడియాకి ఇచ్చేటట్టు చేశాడు. అంటే అమెరికాలో ఉన్నట్టుగా తన యొక్క ఆచూకీ పోలీసులకు లభ్యం కాకుండా కసిరెడ్డి రాజు అతను ఎన్నో ఎత్తులేశాడు. అరే అసలు ఒక ఐడి సృష్టించాడు. ఏది, ఈమెయిల్ ఐడి. మొన్న నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి, నేను ఐటీ సలహాదారుని అంటూ ఇతనే సిట్ని విచారిస్తున్నాడు. ఇప్పుడు 4 నోటీసులు ఇచ్చినా అతను ఇంతవరకు హాజరు కాలేదంటే ఏం చేశారు మరి? ఇంకా విదేశాలకు పారిపోయే పనిలో అతను ఉన్నాడని గ్రహించి పట్టుకుపోయారు. అంటే ఒక విధంగా ఇతను తప్పు చేశాడని ఒప్పుకుంటున్నట్లే కదా, ఇలా పారిపోతున్నాడు, విచారణకు కూడా వస్తలేడు అని అంటే ఇక్కడ తప్పు చేస్తాడని అయితే అర్థమవుతుంది. అంటే మామూలు ఇంటెలిజెంట్ కాదు కదా, క్రిమినల్లో ఇంకా ఇంత తెలివైన వాళ్ళు లేరని కదా. ఏది, అసలు ఒక వ్యవస్థీకృత నేరంగా, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. వీళ్ళే డిస్టిలరీలు కబ్జా చేయటం, వీళ్ళే మద్యం తయారు చేయటం, మళ్ళీ సరఫరా వాళ్ళే చేస్తారు, అమ్మేది వాళ్ళే. అంటే 4 ఇందాల దోచేశారు.
ఎక్కడ ఇప్పుడు దశల వారీ మద్య నిషేధం చేస్తామని చెప్పి దశల వారీ దోపిడీ చేశారు. ఇది 1,00,000 కోట్ల స్కామ్. ఢిల్లీ మద్యం కుంభకోణం ఎంత? కేవలం 100 కోట్ల కుంభకోణమే. 100 కోట్ల కుంభకోణంకే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఇంకా అక్కడ మంత్రులు, అక్కడ ఎంపీ, పారిశ్రామికవేత్తలు, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు 17 మంది అరెస్ట్ అయ్యారు కేవలం 100 కోట్ల స్కామ్లో. అవును. అప్పటికి మద్యం తయారవ్వలేదు, ఇంకా అమ్మలేదు కూడా, కేవలం పాలసీ మేకింగ్లో. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ దానికన్నా 1000 రెట్ల పెద్ద కుంభకోణం. అంటే వీళ్ళే తయారు చేశారు మద్యం. ఇప్పుడు దానికోసమే విజయసాయి రెడ్డిని మొన్న సిఐ విచారణలో కూడా సిట్ అడిగింది. ఏది వాసుదేవ్ రెడ్డి ఒప్పుకున్నాడు, సత్యప్రసాద్ వాంగ్మూలం ఇచ్చాడు. వాళ్ళు 164 వాంగ్మూలం అంటే అది చాలా బలమైన వాంగ్మూలం, మ్యాజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ అయింది. అవును. మీ పేరు చెప్పారు, మీ ఇంట్లో పలానా హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మీ ఇంట్లో మీరంతా సమావేశం అయ్యారా లేదా, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒప్పుకున్నాడు. సమావేశమైన మాట వాస్తవమే అన్నాడు. విజయవాడ విల్లాలో కూడా 2వ భేటీ జరిగింది. వాళ్ళు ఏదో నన్ను 100 కోట్లు ఇప్పించమన్నారు, వ్యాపారం చేసుకుంటామన్నారు. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజు, సజ్జల శ్రీధర్ రెడ్డి, నేను అరవిందో వాళ్ళ ద్వారా ఇప్పించాను. అంటే చాలా వరకు నిజాలే చెప్పాడు, కానీ ఇంకా ఎన్నో నిజాలు దాచిపెట్టాడు. ఇప్పుడు మీరు అన్నట్లు ఇది 1000 రెట్ల స్కామ్ కాబట్టి, అంటే తెలంగాణ స్కామ్ నుంచి కంపేర్ చేసుకుంటే, సో మరి దాదాపు ఒక 100 మంది అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? దీని వెనకాల ఎంతోమంది ఉన్నారు కాబట్టి. అండ్ అదేవిధంగా ఇతర స్టేట్ వాళ్ళ హెల్పింగ్ కూడా ఇందులో తీసుకుంటారు కాబట్టి, సో విచారణలో అంటే మనము లాగితే కనుక ఒక్కొక్క డొంక లాగితే ఎంతోమంది బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇతర స్టేట్ల నుంచి కూడా కొందరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఇవాళ మరి ఇతను వచ్చాడు కసిరెడ్డి రాజ్, అతని టీంలో అతను ఎవరో బల్లం సుధీర్ అంట, కొత్త క్యారెక్టర్. ఆ బల్లం సుధీర్ అనేవాడు ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇసుక దందాలు 100 కోట్లు వీళ్ళిద్దరు కలిసి సంపాదించారని. ఇప్పుడు మనం చూసాం ఇక్కడ హైదరాబాద్లో కసిరెడ్డి రాజు హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టాడు. ఆయన భార్య డైరెక్టర్గా ఆరెట్టా హాస్పిటల్స్, దానిలో కూడా రికార్డులు సీజ్ చేశారు. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు తీసుకెళ్లారు. ఆయన కూడా అడిగారు, ఆయన పేరు ఏదో జితేందర్ రెడ్డి డాక్టర్. అంటే ఇటు ప్రొడ్యూస్ చేశాడు కొన్ని సినిమాలు, ఏదో స్పై అనే సినిమా. రేపు నిఖిల్ని కూడా పిలుస్తారేమో విచారణకి, ఎందుకంటే అతనికి కూడా అందులో డబ్బులు అందిన పరిస్థితుల్లో. ఇప్పుడు ఆ సినిమాలు ఇంకా కొంతమందికి అడ్వాన్స్లు ఇచ్చాడు, ఒక 5-6గురికి కసిరెడ్డి రాజు. ఇవన్నీ కూడా అతను రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టాడు, ఇటు హాస్పిటల్స్లో ఎంత పెట్టాడు, సినిమాలకు ఎంత పెట్టాడు. ఇవాళ కసిరెడ్డి రాజు అసలు ఎవరి పేరు చెప్తాడు. రాత్రి 4 గంటలు విచారించారు, 11 గంటల దగ్గర నుంచి తెల్లారుదాను 3 గంటల దాకా. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాజశేఖర్ బాబు దీన్ని ఒక కొలిక్కి తెచ్చేదాకా వదిలేటట్టుగా కనపడతలేదు. మనం ఇంత స్పీడ్ డెవలప్మెంట్ ఊహించాల. అసలు సిబిఐ వల్ల కావట్లేదు, ఏది ఈడీ వల్ల కాలేదు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలు సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏం చేసింది? ఇప్పుడు ఈడీ జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ కేసులు ఏం చేసింది? 12-13 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ. అట్లాంటిది మరి సిట్ రాజశేఖర్ బాబుని అభినందించాలా. ఎందుకంటే మద్యం కుంభకోణం ఇంత తొందరగా తేల్చేశాడంటే ఈ విధంగా ఇది ఒక 7 అంచెల వ్యవస్థ. ఈ 7 అంచెల వ్యవస్థలో 6 అంచెలు కదిలించి పారేశాడు. ఇక మిగిలింది 7. ఎవరు 7 అసలు లెక్క పెట్టేది ఎవరు? వాళ్ళ బిగ్ బాస్ దగ్గరికి ఈ కేసు చివరికి అంతిమంగా చేరుద్దా లేదా? ఎందుకంటే అతనే లాస్ట్ బెనిఫిషియరీ. దీనిలో అంతిమ లబ్ధిదారు ఎవరు? వీళ్ళందరూ ఈ వసూలు చేసిన డబ్బంతా ఎవరికి జమ చేశారు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈరోజు ట్వీట్ కూడా అదే, ఏది సగం బట్టలు ఇప్పారు, మిగతా సగం బట్టలు ఇప్పడానికి కూడా నేను సహకరిస్తా అన్నాడు. విజిలేస్తే జగన్ సారా బుడ్డేనా చూడాలి. విజిల్ బ్లోయర్ సాయి రెడ్డి విజిల్ చూడాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.